Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about pH scale. Intermediate first year acids bases అన్న చాప్టర్లో pH స్కేల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. pH స్కేల్ అంటే ఏంటి, pH స్కేల్ రేంజ్ ఏముంటుంది, ఓకేనా, అసిడిక్ సొల్యూషన్, బేసిక్ సొల్యూషన్, న్యూట్రల్ సొల్యూషన్ pH ఎలా ఉంటుంది, కొన్ని వాల్యూస్ మనం pH వాల్యూస్ను డైరెక్ట్గా ఎలా మెజర్ చేయొచ్చు, కొంత డేటా pH రిలేటెడ్గా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, వైలెట్ స్టార్ట్ చేద్దాం. pH స్కేల్, pH స్కేల్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఎస్పిఎల్ సోరెన్సన్ అనే సైంటిస్ట్. ఓకేనా, సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరైనా ఎస్పిఎల్ సోరెన్సన్. ఎస్పిఎల్ సోరెన్సన్ అనే అతను pH స్కేల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఏంటి pH స్కేలు, డెఫినేషన్ ఏంటి pH అంటే? సో సింప్లీ వీ కెన్ డిఫైన్ లైక్ దిస్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇదేం రాయక్కర్లా, మీకు ఐడియా కోసం చెప్తాను. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెగటివ్ లాగరిథం ఆఫ్ H plus ion concentration, the negative logarithm of H plus ion concentration to the base 10. This is called pH. Negative logarithm of H plus ion concentration to the base 10. చూడు, pH is equals to negative logarithm of H plus ion concentration, nothing but molar concentration లేదా యాక్టివ్ మాస్ అంటాం, టు ద బేస్ 10. దిస్ ఈజ్ నథింగ్ బట్ pH. సరే, బాగుంది, బాగా చెప్పాడు ఆయన. నెగిటివ్ లాగరిథం ఆఫ్ H plus ion concentration టు ద బేస్ 10 అని. ఓకే, సూపర్. మరి న్యూట్రల్ సొల్యూషన్కి ఈ pH వాల్యూ ఎంత ఉంటుంది, అసిడిక్ ఎంత ఉంటుంది, బేసిక్ ఎంత ఉంటుంది కనుక్కోవాలి కదా, అది ట్రై చేద్దాం. బట్ వీ నో దట్ ఫర్ న్యూట్రల్ solution at 25 degrees Celsius, H plus ion concentration is equals to 10 to the power of -7. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ప్రీవియస్ వీడియోలో అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అనే టాపిక్ డిస్కస్ చేసాం. ఆ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్లో we were discussed about the H plus and OH minus ion concentration. There the H plus ion concentration for pure water at 25 degrees Celsius is denoted as 10 to the power of -7. That's it. Okay, so substitute this value in the above formula. Therefore pH is equals to negative logarithm of 10 to the power of -7 to the base 10. Okay, therefore pH is equals to, ఇది ఎలా ఉంది నేనా, log of a power m లాగా ఉంది కదా, log of a power m. అప్పుడు ఏం చేస్తాం మనం, log of a power m ని ఎలా రాస్తాం, m ఇంటూ log a అని రాస్తాం కదా. ఇక్కడ కూడా అంతే, -7 ముందుకు వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, -7 ఇంటూ log 10 to the base 10. We know one more thing, log 10 to the base 10 is equals to 1 kada. Therefore pH is equals to minus of -7 7 into log 10 and 1. Therefore pH is equals to 7. pH వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 7 వచ్చేసింది. ఎవరికి ఇది, న్యూట్రల్ సొల్యూషన్ అట్ 25 degrees Celsius. సో సొల్యూషన్ న్యూట్రల్ అంటే నెయిదర్ అసిడిక్ నార్ బేసిక్. అసిడిక్ బేసిక్ ఏ నేచర్ లేకుండా న్యూట్రల్గా ఉన్నప్పుడు దాని pH ఎంత ఉంటుందంట, 7 ఉంటుంది. మరి అసిడిక్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, బేసిక్ ఎంత ఉంటుంది, అది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఓకే కదా డెఫినేషన్? ఓకే, రఫ్ చేద్దాం. నెక్స్ట్ చూడు, pH వాల్యూ 7 వచ్చేసింది ఎవరికి, న్యూట్రల్ సొల్యూషన్కి. మరి అసిడిక్ ఎంత ఉంటుంది, బేసిక్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే,
సరే, ఇప్పుడు పిహెచ్ స్కేల్ నోట్ చేద్దాం. పిహెచ్ స్కేలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 14 వరకు ఉంటుంది. పిహెచ్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది నాయన? 0 to 14. ఓకేనా? సరే, పిహెచ్ వాల్యూ ఎగ్జాక్ట్గా 7 ఉంటే దాన్ని ఏమన్నాం మనం? న్యూట్రల్. ఏమన్నాం? న్యూట్రల్. సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్ ఇన్ నేచర్ వెన్ ద పిహెచ్ వాల్యూ ఈక్వల్ టు 7. ఓకేనా? సరే, మరి పిహెచ్ వాల్యూ 7 కంటే తక్కువ ఉంటే, 7 కంటే తక్కువ ఐ మీన్ 6, 5, 4, 6, 5, 4 లైక్ దట్, లేదా 2, 1, 0 ఇక్కడ ఉంటే ఏమవుతుంది? సో 6, 5, 4, 1 లైక్ దట్. అలాగే 7 తర్వాత 8, 9, 10, 11, 12, దెన్ 13, దెన్ 14 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు పిహెచ్ వాల్యూ 7 ఉంటే న్యూట్రల్ సొల్యూషన్ అన్నాం. 7 కంటే ఎక్కువ, కొంచెం ఎక్కువ, మేబీ 8, 9 ఇలా ఉందనుకో, 8 కానీ 9 కానీ, అప్పుడు ఏమంటామంటే ఆ సొల్యూషన్ని వీక్లీ బేసిక్. సో ఏ వీక్లీ బేసిక్ నేచర్ ఉంది అని చెప్పొచ్చు 7 కంటే ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ పిహెచ్ వాల్యూ 7 కంటే ఎక్కువ ఐ మీన్ 8, 9 ఉంటే వీక్ బేస్ అన్నా, మరి అలా కాకుండా 12, 13 క్లోజెస్ట్ టు 14 ఇలా ఉందనుకో, అప్పుడు ఏమంటారంటే స్ట్రాంగ్ బేస్ ఆర్ స్ట్రాంగ్లీ బేసిక్ అంటారు. స్ట్రాంగ్లీ బేసిక్ నేచర్ ఉంటుంది, నథింగ్ బట్ స్ట్రాంగ్ బేస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సరే, మరి పిహెచ్ వాల్యూ 6 కానీ 5 కానీ 4 కానీ ఇలా ఉందనుకో, 6, 5 ఇలా, 7 కంటే కొంచెం తక్కువ, నథింగ్ బట్ ఏ వీక్ యాసిడ్ అంటారు. దాన్ని ఏమంటారు? వీక్ యాసిడ్. సొల్యూషన్ పిహెచ్ వాల్యూ 6, 5 ఉంటే వీక్ యాసిడ్. మరి పిహెచ్ వాల్యూ మరీ తగ్గిపోయి 2, 1, 0 ఇలా ఉందనుకో, నథింగ్ బట్ ద సొల్యూషన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, నథింగ్ బట్ స్ట్రాంగ్లీ యాసిడిక్ ఇలా అన్నమాట. సో ఇలా ఇచ్చాడు పిహెచ్ స్కేల్ మనకు. 7 కంటే ఎక్కువ ఉంటే వీక్ బేసు పోను బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 7 కంటే ఎక్కువ ఉంటే ఏం చెప్పచ్చు? ఈ రేంజ్ని బేసిక్ నేచర్ లేదా బేసిక్ సొల్యూషన్స్ అని చెప్పచ్చు. ఓకేనా? బేసిక్ నేచర్. సపోజ్ పిహెచ్ వాల్యూ 7 కన్నా తక్కువ ఉంటే ఫ్రమ్ 0 to 7 విచ్ ఈజ్ అసిడిక్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? ఒక సొల్యూషన్ పిహెచ్ వాల్యూని బట్టి ఆ సొల్యూషన్ అసిడిక్కా, బేసిక్కా లేదా న్యూట్రలా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ అబౌట్ పిహెచ్ స్కేల్. సరే, మరి at 25 degrees Celsius ఫర్ న్యూట్రల్ సొల్యూషన్, ఏం సొల్యూషన్ తీసుకుంటున్నాం? న్యూట్రల్ సొల్యూషన్ తీసుకుంటే పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో OH- అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? క్లియర్. మరి సేమ్ at 25 degrees Celsius ఫర్ అసిడిక్ సొల్యూషన్. సొల్యూషన్ ఏమనుకుంటున్నాం ఇప్పుడు? అసిడిక్ సొల్యూషన్. అసిడిక్ సొల్యూషన్కి పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుంది? లెస్ దాన్ 7. అంటే 6, 5, 4, 3, 2, 1, 0, 5.4, 4.5 ఎంతో కొంత ఫ్రాక్షనల్ ఆల్సో. సో 7 కంటే తక్కువ ఉంటుంది. అంటే సొల్యూషన్ అసిడిక్ అన్నప్పుడు ఎవరి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిహెచ్ వాల్యూ 7 కన్నా తక్కువ ఉంటుంది. సరే, మరి బేసిక్ సొల్యూషన్ తీసుకుంటే at 25 degrees Celsius ఫర్ బేసిక్ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 7 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ కంటే OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అది విషయం. క్లియర్? దట్స్. ఇప్పుడు మనకు కొన్ని వాల్యూస్ రాసుకుందాం. ఇప్పుడు పిహెచ్ ఎలా మెజర్ చేసాం మనం? ఒక చిన్న విషయం నోట్ చేసుకుందాం. ఒక చిన్న నోట్ ఏంటంటే, we can calculate pH value that is nothing but a negative logarithm of H+ ion concentration to the base 10. In the same manner, we can measure pOH, nothing but negative logarithm of OH- ion concentration to the base 10.
ఇది pH లాగానే pOH కూడా మెజర్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న టేబులర్ ఫామ్ వేసుకుందాం. దేనికి టేబులర్ ఫాము? H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇస్తాడు, సమ్ టైమ్స్ pH మెజర్ చేయమంటాడు. ఒకవేళ నీకు హోల్ నంబర్ వాల్యూస్ ఉన్నాయనుకో, మనం ఈజీగా pH డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు. ఇక్కడ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకుందాం, ఇక్కడ pH తీసుకుందాం. సపోజ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10 to the power of 0, 10 to the power of -1, 10 to the power of -2 and so on, 10 to the power of -7 and so on. ఓకేనా? 10 to the power of -12, 10 to the power of -13, 10 to the power of -14 ఇలా ఉన్నాయనుకో. ఓకేనా? సరే, 10 to the power of 0, 10 to the power of -1, 10 to the power of -2 and so on, 10 to the power of 7, ఓకేనా, and so on, 10 to the power of 12, 10 to the power of 13, 10 to the power of 14 ఇలా ఉన్నాయనుకో. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10 to the power of 0 అయితే pH వాల్యూ ఎంత ఉంటుంది? 0. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ మోలార్ కాన్సన్ట్రేషన్ వాల్యూ 10 to the power of -1 అనుకో, pH ఎంత ఉంటుంది? 1. 10 to the power of -2 అనుకో, pH 2. 10 to the power of -7 అనుకో, pH 7. అది ఇప్పుడు దాకా చేసాం కదా. H ప్లస్ కాన్సన్ట్రేషన్ 10 to the power of -7 అనుకొని నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే న్యూట్రల్ సొల్యూషన్కి pH 7 వచ్చింది కదా. ఇలాగా 10 to the power of -12 అయితే pH 12, 10 to the power of -13 అయితే pH 13, 10 to the power of -14 H ప్లస్ కాన్సన్ట్రేషన్ అయితే pH 10 to the power of -14 అయితే pH ఎంత ఉంటుంది? 14. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్స్ టు 14. pH వాల్యూ pOH వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంటుంది? 14. ఈ వాల్యూని మనం ఏమని చెప్పొచ్చు అంటే pKw అని కూడా చెప్పచ్చు. ఓకేనా? సో pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్ టు 14. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు pKw. kW ఏంటి? వాటర్ డిసోసియేషన్ కాన్స్టెంట్. ఓకేనా? pKw వాల్యూ 14 వస్తుంది. గుర్తుంది కదా, kW వాల్యూ 10 to the power of -14 ప్రీవియస్ వీడియోలో చెప్పాం. సో అప్పుడు pKw అంటే ఏమవుతుంది? నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ kW టు ద బేస్ 10. నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ kW ఎంత? 10 to the power of -14 టు ద బేస్ 10. పైకి లాగ్ ఆఫ్ a పవర్ m లాగే -14 లాగ్ 10 టు ద బేస్ 10. 10 ఎంత? 1. -of ప్లస్ 14 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ 14. ఓకేనా? సో pKw వాల్యూ 10 to 14 వస్తుంది కాబట్టి pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్ టు 14 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు pKw అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ pH స్కేల్. ఓకేనా? pH స్కేల్ అంటే ఏంటి? pH డెఫినేషను, స్కేల్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 14, 0 to 7 వరకు అసిడిక్, ఎగ్జాక్ట్లీ 7 అయితే న్యూట్రల్, 7 to 14 బేసిక్. తర్వాత అసిడిక్ సొల్యూషన్కి ఎలా pH, బేసిక్ సొల్యూషన్కి ఎలా, న్యూట్రల్ సొల్యూషన్కి ఎలా. కొన్ని pH వాల్యూస్ మనకు 10 to the power of ఎంత ఉంటే పైన నెగిటివ్ పక్కన 10 to the power of నెగిటివ్ పక్కన హోల్ నెంబర్ ఎంత ఉంటే అదే pH. ఓకేనా? -2 2, -7 7, -12 12, -13 13, -14 అయితే 14. లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద pH స్కేల్. ఓకేనా? రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like and share to someone. ఓకేనా? థ్యాంక్ యూ.